వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. బుధవారం అంటే 12వ తేదీ రాత్రి 9:56 కుంభంలో ప్రవేశించేటువంటి కుంభ సంక్రమణం అంటాం. రవి కుంభంలోకి ప్రవేశించేటువంటి సందర్భం. మరి ఏ రాశులకు ప్రయోజనం కలుగుతుంది అంటే మేషరాశికి, అలాగే వృషభ రాశికి, కన్యా రాశికి, ధనురాశికి, మేష వృషభ కన్యా ధనురాశుల వారికి మంచి ప్రయోజనం కలిగేటువంటి అవకాశం. అలాగే శత్రుక్షేత్రమైనటువంటి కుంభంలోకి వెళ్ళినప్పటికీ కూడా రవి తాను చేసేటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా చేస్తాడు అని. అలాగే మేషరాశి వాళ్ళు దీర్ఘకాలికంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అందులో సక్సెస్ అయ్యేటువంటి శుభసూచన వాళ్ళకి రావడం, ఆ విధంగా వాళ్ళు అందులో నియమింపబడ్డం అనేటువంటిది జరుగుతుంది. అలాగే వృషభ వారికి కూడా మంచి ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంది. వారికి కూడా రాజ్యాధికారము, ప్రభుత్వాన్ని నుంచి వచ్చేటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలికంగా ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం, మంచి సమయం కలుగుతుంది. అలాగే ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి ప్రభుత్వ స్థలాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ, కోర్టు వ్యాజ్యాలు కానీ కన్యారాశి వారికి ఇప్పుడు వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. మంచి ప్రయోజనం కలుగుతుంది. వాటి వల్ల సంపూర్ణమైనటువంటి మానసిక తృప్తి కూడా కలుగుతుంది. అంటే మీ వైపు న్యాయం ఉంది అనేటువంటి విషయంలో మీరు ఈ విషయాల్లో బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ధనురాశి వారికి కూడా ఎవరైతే సోదర వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి. వాళ్ళతో మంచి సఖ్యతగా ఉండేటువంటి అవకాశం వస్తుంది. మీ మాట 10 మంది కూడా ఇప్పటిదాకా విననటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మాట వినేటువంటి పరిస్థితులు ఈ రోజు నుంచి ఈ నెల కాలంలోనూ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సూర్యనారాయణమూర్తికి ప్రతినిత్యం ఉదయ సంధ్యలు ధ్యానం చేయడం, అలాగే కన్యారాశి వాళ్ళు గణపతి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది.